స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియను, నేను స్వతంత్రించుకుంటాను అనుకున్నాడు అబ్రహాం. దేవుడు ఏం చెప్తానంటే, నీ 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు. అబ్రహాం ఏమో ఉండదనమాట. అబ్రహాం ఏమి పునాదులు వేయడనమాట అక్కడ. అది ఆయన ఎక్కడో ఆలోచన చేస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క డిజైన్, ఈయనకి సంతానం, నా సంతానము భూమి అంతా విస్తరించి ఆకాశ నక్షత్రాలు ఏదో అనుకున్నాడు మనోడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన కథ వేరు అసలు. ఆయన యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మ దేవుని ఈ లైన్లో తీసుకురావడానికి ఆయన డిజైన్ చేస్తున్నాడు. సో అబ్రహాము నేర్చుకున్నాడు ఏంటంటే, దేవుడు ఎక్కడో పెట్టాడు ప్లాన్. కొన్ని విజయాలు, ఆశీర్వాదాలు, ఆస్తిపాస్తులు, లేకపోతే మంచి మంచి నిర్ణయాలు, దేవుని గురించి నేర్చుకోవడాలు టకటకటక అయిపోతాయి. కానీ ఈ సంతానము, స్థలాలు, లేకపోతే ఇట్లాంటివి దేవుడు ప్రణాళిక ఎట్లా ఉందో దానికి తగినట్లు నేను మలుచుకోవాలి మలుచుకున్నాడు. మన జీవితాల్లోనే ఫాస్ట్గా జరిగి ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చాలా మనం ఊహించిన దానికంటే లార్జర్ పిక్చర్లో ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ ఈ దేవుడు ఎక్కడో ఆలోచన చేసి తన యొక్క ప్రణాళిక ఇది అని మనకు అర్థమయ్యేటట్లు చెప్పినప్పుడు దానికి తగినట్లు మన ప్రజెంట్ జీవితాన్ని మార్చుకోవాలి. నిజమే, దేవుడు ఎక్కడో అప్పుడు మనం ఏం చేద్దాం, ఎప్పుడో 400 సంవత్సరాల తర్వాత వచ్చే వాళ్ళకి ఇస్తానన్నారంటే ఈ భూమి నాకెందుకు లేని ఈయన అక్కడ జీవించడం అనేసి ఎక్కడో దొరిలేడు అనుకోండి. ఇక నేనెందుకు ప్రభువా ఇక్కడ కరువుల్లో ఉండడం, ఇక్కడ నీళ్లు సరిగ్గా ఉండట్లేదు, స్నానం చేయడానికి ఓ బకెట్ నీళ్ళతో నేను సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే మా ఊరిలో కానీ హారాన్లో కానీ అయితే నీటిలో మునిగి ఈత కొట్టేస్తాను, ఇక్కడ అసలు అంత నీళ్ళే లేవు. 400 సంవత్సరాల తర్వాత ఎప్పుడో వచ్చే వాళ్ళ కోసం నేను ఇక్కడ నీళ్లు మానేసి సొమ్ము నీళ్ళతో స్నానం చేయడం ఏంటి? కానీ దేవుని ఏర్పాటు అంటే 400 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత నీ జనాంగం ఇక్కడ జీవించాలి అంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ సొమ్ము నీళ్ళతో స్నానం చేయాలంతే. ఆ లింక్ ఏంటి ప్రభువా మనకు అర్థం కాదు. నువ్వు సంచరించు, నేను నీకు ఇస్తాను అంటే నేను కాదు, నా తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఎప్పుడు పొందుకుంటారు. అదే లాజిక్ ప్రభువా, అంతే లాజిక్.